बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై. బాబా అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రియతముడు మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాగించే మధుర అవకాశాన్ని మనకి కలుగు చేశారు. ఆ ప్రేమమూర్తికి, ఆ శ్రీహరికి, ఆ సర్వోన్నతుడికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం 12వ భాగం ప్రభుచరిత్రం చదువుకుంటూ అక్కడక్కడ అవసరమైన చోట్ల విపులీకరించుకుంటూ ఆ క్రమంలో మనం 5129వ పేజీలో 2వ పేరా వరకు ప్రయాణం చేశాం. ఇప్పుడు 3వ పేరా చేతితో రాసిన పుస్తకాన్ని అన్న పేరా నుంచి శ్రీబాబు చదివించారు. చక్కగా అర్థం చేసుకోండి, నిశ్శబ్దం పాటించండి, ఎవరు మాట్లాడద్దు, ఫోన్లేమో మీరు దీంట్లో పెట్టకండి, స్వచ్ఛమైన నిశ్శబ్దంగా ఉన్నాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. నానా అవతార్ మెహర్ బాబా కీ జై. చేతితో రాసిన పుస్తకాన్ని అచ్చు వేయడానికి అనువుగా తయారు చేసే నిమిత్తం లడ్ డింపుల్ అను ప్రేమికుల ద్వారా 1954 సెప్టెంబర్లో అమెరికాలో ఉన్న ఐవీ జ్యూస్ కు డాన్ స్టీవెన్స్ కు పంపించారు. 1954 డిసెంబర్లో మణి ఐవీకి ఇలా ఉత్తరం రాసింది: ఈ గ్రంథాన్ని అత్యంత విస్తృతమైన రీతిలో అందరికీ పంపిణీ చేయాలన్నది బాబా ప్రత్యేకంగా వాంఛిస్తున్నారు. సాధ్యమైతే మంచి పబ్లిషర్ ద్వారా జరగాలి. అంతేకాకుండా గ్రంథంలోని పదాలు సరాసరి భగవంతుడి నుండి వచ్చినవనే విషయం తర్వాత కాలంలో ప్రజలు తెలుసుకొని గ్రంథం యొక్క మహత్తర విలువను గుర్తిస్తారు. గ్రంథాన్ని ప్రచురణకు సంసిద్ధం గావించడానికి ముందు చేయవలసిన పనిని ఐవీ జ్యూస్, డాన్ స్టీవెన్స్ ముగించాక గాడ్ స్పీక్స్ గ్రంథ ప్రచురణకు కావలసిన ఏర్పాట్ల గురించి మణి, ఐవీలకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల ప్రక్రియ మొదలైంది. గ్రంథంలో అక్కడక్కడా ఉన్న కొన్ని భాగాలు అస్పష్టంగాను అసంపూర్ణంగాను ఉన్నట్టు కనిపించడంతో వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఐవీ, డాన్ ఇండియాకు పంపించారు. వీటిని మణి ద్వారా బాబా సమాధానాలు పంపించారు. ఇలా పంపిన జవాబుల్లో చాలా వరకు గ్రంథం యొక్క ప్రథమ ముద్రణలో అచ్చు వేయించారు. గ్రంథం పేజీల అడుగున ఫుట్ నోట్స్ గాను లేక వివరంగా అనుబంధంలోనూ అంటే సప్లిమెంట్ లోనూ వీటిని ముద్రించారు. వ్రాతప్రతిలోని వ్యాకరణం, విరామ చిహ్నాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసి వ్రాతప్రతిని బాబా పరిశీలనకు అవసరమైన చోట సరిదిద్దడానికి, అలాగే ఏదైనా ఆసక్తికరమైన విషయం అదనంగా జోడించడానికి బాబా వద్దకు పంపించారు. చివరిలో బాబా సూచన మేరకు ఎరిచ్, రంజు, భావు అంతిమ దిద్దుబాట్లు చేసి గాడ్ స్పీక్స్ గ్రంథం వ్రాతప్రతిని ప్రచురణకు సన్నద్ధం చేశారు. బాబా ఈ గ్రంథం యొక్క వ్రాతప్రతిని
ఎలా పరిశీలించాలనే విషయాన్ని వివరిస్తూ 1955లో ఐవీకి మణి ఈ దిగువ ఉత్తరాన్ని రాసింది. ప్రియమైన ఐవి, ఈ ఉత్తరంతో పాటు సప్లిమెంట్ అనుబంధం యొక్క మిగిలిన అర్ధభాగాన్ని పంపిస్తున్నాం. దీనితో అనుబంధం పూర్తిగా తయారైంది. ఇందులో బాబా చేసిన సవరణలు, కరెక్షన్స్, జోడింపులు, ఎడిషన్స్ గమనించినట్లయితే గ్రంథం వ్రాత ప్రతిని తిరిగి మీకు పంపించడంలో జరిగిన ఆలస్యం అనివార్యమని గ్రహిస్తారు. కొన్ని పేజీల్లో చాలా దిద్దుబాట్లు తిరిగి వ్రాయడం జరిగింది. పేజీ నెంబర్ 279, 284, 289, 294లో దిద్దుబాట్లు, పేజీ 297, 302, 311లోని ఫుట్నోట్లు, అలాగే పేజీ 271 నుండి 276 వరకు పూర్తిగా జోడించిన విషయం నీలి రంగులో తిరిగి టైప్ చేయడం జరిగింది. బాబా మార్గదర్శకత్వం సూచనకు అనుగుణంగా రంజు ఏరిచ్ డిక్టేషన్ తీసుకొని వ్రాసిన విషయాన్ని బాబా నన్ను టైప్ చేయమన్నారు. అందువల్ల మీరు ఈ విషయాలను జాగ్రత్తగా గ్రహించి అవసరమైన వ్యాకరణ సవరణలు కానీ ఇంగ్లీష్ పదాలు మార్చడం కానీ చేయాలని బాబా మీ నుండి ఆశిస్తున్నారు. విషయానికి సంబంధించిన మొత్తం భావాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత స్పష్టత కోసం ఇలా చేయడం జరగాలని బాబా వాంఛిస్తున్నారు. మీరు పంపిన ఒరిజినల్ పేజీలు సవరణలతో ప్రస్తుతం తాజాగా టైప్ చేసిన పేజీలతో పాటు పంపిస్తున్నాం. మిగిలిన చాలా పేజీల్లో ఎర్రని పెన్సిల్తోనూ ఎరుపు లేక బ్లూ సిరాతోనూ సవరణలు చేయడం జరిగింది. సమయం చాలనందున తిరిగి టైప్ చేయలేదు. ఈ సవరణలు మరింత స్పష్టంగాను సొంపుగాను వ్రాసి చూపించలేనందుకు దీనికి సంబంధించిన మండలి సభ్యులు తమ విచారాలను వ్యక్తం చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేయమన్నారు. దీనికి ఒక కారణం పని తొందర, సమయాభావం. ముఖ్యంగా పేరిచ్ విషయంలో అతడు బహువిధములైన పనులు ఏకకాలంలో చూసుకోవాల్సి వచ్చింది. అలాగే రంజు చాలాసార్లు అర్ధరాత్రి వరకు పనిచేయడం జరిగింది. పేరిచ్ ఈ గ్రంథంలోని విషయాలను బాబాకు చదివి వినిపిస్తున్నప్పుడు సంబంధిత అంశాలను రంజు సరి అయిన చోట్ల వీటిని వ్రాయడం జరిగేది. భావు అనే మరొక హిందూ శిష్యుడు మరో వింత పాత్రను పోషించేవాడు. సాధారణ సైగలతో విషయ వివరణ అసాధ్యమైనప్పుడు దానిని అధిగమించేందుకు సూఫీ వేదాంత పరిభాషల్లోని పదాల భావం గ్రాహ్యమయ్యేందుకు ఒక్కొక్కసారి విషయం యొక్క భావాన్ని తెలియజేయడానికి బాబా పదే పదే సైగల ద్వారా సూచించినప్పటికీ సులభంగా అర్థమయ్యేందుకు ఈ హిందూ శిష్యుడైన భావు చేత బాబా ఆ పదంలోని ఇంగ్లీషు అక్షరాన్ని తిరిగి చెప్పేందుకు ABCD అని వరుసగా పైకి చెప్పించేవారు. తనకు కావలసిన అక్షరం భావు ఉచ్చరించగానే అక్కడ అతని ఆగమని తన చేతిని బాబా పైకి ఎత్తేవారు. అలాగే ఆ పదం రెండవ అక్షరం కోసం ముందు చేసినట్టుగా మళ్ళీ ABCD అని చెప్పించేవారు. ఇలా ఒక్కొక్క పదంలోని ప్రతి అక్షరం కోసం ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియను కొనసాగించేవారు. ఈ కారణం వల్ల తిరిగి ఈ గ్రంథాన్ని మీకు పంపించడంలో చాలా సమయం పట్టింది. బాబా ఇలా విషయాన్ని సవరిస్తూ క్రమంలో పెట్టిస్తూ అవసరమైన చోట్ల కొత్త విషయాలు జోడిస్తూ రోజుకి 4-5 గంటలు పనిచేసేవారు. బాబా స్వయంగా విధించుకున్న మౌనమనే ఈ అవరోధం ఒక ప్రక్క ఉన్నప్పటికీ గ్రంథానికి సంబంధించిన అతి చిన్న విషయాన్ని కూడా పరిశీలించి మీకు పంపించారు. మీరిద్దరూ నిండు మనసుతో ఈ పనిని నిర్వహిస్తున్నారు కనుక మీకు ఇది ఆసక్తిదాయకంగా ఉండగలదన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాలన్నీ మీకు వ్రాస్తున్నాను. బాబా ఎన్నో అంశాలను ఈ విధంగా సరిచేయడం, మార్పు చేయడం, కొత్తగా జోడించడం అనేది మన ప్రియమైన ఘనీ హృదయానికి ఎంతో హాయినిస్తుందని నేను తలుస్తాను. సప్లిమెంట్ అనుబంధం ఇలా రూపుదిద్దుకోవడానికి కొంతమంది తన శిష్యుల కృషి కారణమని బాబా ఎందుకు అభినందించారో నాకు మరింతగా అవగతమైంది. దేవదూతలు, ప్రధాన దేవదూతలకు ఏంజిల్స్ అండ్ ఆర్కాంజిల్స్ సంబంధించి మీరు అడిగిన ప్రశ్నలను బాబా స్వీకరించి తగిన జవాబు ఇచ్చినందుకు కొత్తగా ఇచ్చిన దానిలో 6 పేజీలు జోడించడమైంది. మీరు తప్పక సంతోషిస్తారని అనుకుంటున్నాను. ఆసక్తికరంగా ఉంటుందని
పేజీ 271లో అడుగున ఫుట్ నోట్ను నేను జతపరిచాను. ఘనీ తయారు చేసిన విషయాలపై నేను డాంకిన్ పనిచేస్తుండగా బాబా చేసిన వ్యాఖ్యానాల నుండి ఈ ఫుట్ నోట్ తయారు చేయడమైంది. కానీ బాబా దీన్ని చెప్పలేదు. నేను బాబాకు దీన్ని చదివి వినిపించగా బాబా సరే అని చెప్పారు. కానీ దానిని ఈ విషయానికి జోడించవద్దని చెప్పారు. ఎందుకంటే ఆ విషయమే పెద్ద గ్రంథం అవుతుందన్నారు. అందువల్ల ఇందులో చేర్చవద్దని అన్నారు. ఈ భూమిలో మేధావులు కనుగొన్న వినూత్న విషయాల గురించి బాబా ఏదో చెబుతుండగా నేను విన్నాను. గెలాక్సీలో ఇతర భూమండలాలు రెండింటి నుండి వచ్చి ఈ భూమిపై జన్మించిన మేధావిచే సాధారణంగా ఇటువంటి నూతన విషయాలు ఆవిష్కరింపబడతాయని బాబా చెప్పగా విన్నాను. కానీ నాకు అంత ఖచ్చితంగా తెలియదు. అందువల్లనే నేను ఈ ఫుట్ నోట్ను పెట్టలేదు. బాబా బాగా అలసిపోయినట్టుగా కనబడి ఎక్కువగా సమాధానం చెప్పేందుకు ఉత్సుకత చూపించలేదు. ప్రియమైన ఐవి, ఈ ఫుట్ నోట్లోని ఇంగ్లీష్ భాషను అవసరాన్ని బట్టి సరిచేయగలము. హృదయము మరియు మేధస్సు అనే మాటలకు మరింత మంచి వివరణ అవసరమని నేను అనుకోవడం లేదు. ఏమైనా కానీ అంతా మీకే విడిచిపెడుతున్నాను. గ్రంథంలో ఈ ఫుట్ నోట్ను పెట్టాలని మీకు అనిపిస్తే పెట్టండి. ఇది మీకే వదిలిపెడుతున్నాను. మీ ఇష్టం. బడీజా. పార్సీల నూతన సంవత్సరం జంషెడ్ ఈ నవ్రోజ్ 1955 మార్చి 21న వచ్చింది. ఈ పండుగ నాడు మిఠాయి తినడం, పాలతో చేసిన ఫలూదా అనే చల్లని పానీయం సేవించడం ఒక సాంప్రదాయం. బాబా రోజ్వుడ్ బంగ్లాకు వచ్చి బావును తిరిగి గ్రాఫ్టన్కు వెళ్ళి ఆ చల్లని పానీయాన్ని తీసుకురమ్మన్నారు. పెద్ద పాత్రలో ఉన్న ఆ పానీయాన్ని మోసుకుని వచ్చేందుకు అక్కడ ఎవరైనా ఒక పరిచారకుడు ఉంటాడని బావు అనుకున్నాడు. కానీ బావు అక్కడికి వెళ్ళగానే ఇద్దరు మహిళా పరిచారకులు ఫలూడా ఉన్న పెద్ద భారీ పాత్రను బావు నెత్తి మీద పెట్టారు. వాళ్ళు కూడా ఎత్తలేనంత బరువుగా ఉంది ఆ పాత్ర. రోజ్వుడ్ కి గ్రాఫ్టన్ బంగ్లా 200 గజాల దూరంలో ఉంది. ఈ రెండింటి మధ్యలో ఈ బంగ్లా మేనేజర్ స్వరాబ్జీ దమానియాకి చెందిన ఇల్లు ఉంది. అతనికి బావు బాగా తెలుసు, స్నేహంగా కూడా ఉంటాడు. పరిచారకులు చేసేటువంటి శ్రామిక పని చేయడానికి బావు ఇబ్బంది పడుతూ ఈ సమయంలో స్వరాబ్జీ ఎదురు పడకూడదని మనసారా కోరుకున్నాడు. తాను మోస్తున్న పాత్ర భారానికి మెడ వంగిపోయి భుజాలు నొప్పి పెడుతున్న రోడ్డు పైన స్వరాబ్జీ లేకపోయేసరికి బాబా ఈరోజు తన పట్ల ఎంత దయ చూపించారో కదా అనుకుంటూ సంబరపడిపోయాడు. కానీ బాబు ఇలా మనసులో అనుకున్న మరుక్షణం స్వరాబ్జీ రోడ్డు ప్రక్కన సందులోంచి వస్తూ కనబడ్డాడు. వస్తూనే బాబు నమస్కారం చెప్పాడు. బాబు అతని పలకరింపుకు సిగ్గుపడ్డాడు. కానీ స్వరాబ్జీ ఎక్కడా ఆగకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. బాబా తనను భారీ శారీరక శ్రమకు గురి చేయడమే కాకుండా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేటట్లు చేశారు కదా అని బాబు తనలో తాను తలపోయసాగాడు. రోజ్వుడ్ కి చేరుకోగానే పెండు ఏరుచులు బాబు తల మీద ఉన్న బరువును కిందకు దించారు. ఆ పాత్ర బాగా బరువుగా ఉందా అని బాబా బాబుని అడిగారు. బాబు జవాబు చెప్పేలోగా ఏరిక్స్ తీసుకొని చాలా బరువుగా ఉంది అని చెప్పాడు. ఇంత బరువును ఎవరైనా ఒక్కరే మరికొంత దూరం మోసుకుంటూ వెళ్ళి ఉంటే తప్పక నడుము విరగొట్టుకునే ఉండేవారు అని పెద్దు అభిప్రాయపడ్డాడు. బాబుతో బాబా దారిలో నేను ఎవరైనా చూశారా అని అడిగారు. స్వరాజ్యం ఒక్కడే చూశాడు అని బాబు బాధగా చెప్పాడు. ఆ విషయాన్ని బాబాకు చెప్తున్నప్పుడు బాబు ముఖంపై కనిపెట్టిన భావాలను చూసి అక్కడున్న మండలి వాళ్ళు పకాలను నవ్వారు. అందరూ బాబా బావుని దాన్ని మోసుకుంటూ వచ్చినందుకు సిగ్గుపడ్డావా అని అడిగారు. చాలా సిగ్గేసింది బాబా అని బాబు చెప్పాడు.
ఇతరులు చూసినందుకు సిగ్గుపడే నీవు నాకు విధేయునిగా ఎలా ఉండగలవు? ప్రపంచ తీరును బట్టి నీవు మసలుకుంటున్నావు, కానీ నాకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. నా గురించి ఆలోచించేవాడెవ్వడు లోకుల గురించి పట్టించుకోడు. నీ సిగ్గు సంగతి నేను ఖుల్దాబాద్ లో చూస్తాను అని బాబా వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక లైను, నా గురించి ఆలోచించేవాడెవ్వడు లోకుల గురించి పట్టించుకోడు అన్నది మీరు గాఢంగా తీసుకోండి. ముందుకెళ్ళాను. అప్పుడు బాబా ఆ చల్లటి ఫలూదా పానీయాన్ని మరొక చిన్న పాత్రలోకి తీసి దాన్ని తీసుకెళ్లి స్వరాజ్యకి ఇమ్మని భావుని పంపించారు. భావు ఆ ఫలూదా పాత్రను తీసుకొని, స్వరాజ్జీ ఇంత బరువైన సామగ్రిని మోయడానికి నీ వద్ద పరిచారకులు లేరా అని అడిగాడు. మేమంతా బాబా పరిచారకులం, అటువంటి పనులు చేయమని బాబా మాకు అప్పగించడం మా అదృష్టం అని భావు బదిలిచ్చాడు. భావు తిరిగి వచ్చాక స్వరాజ్జీ ఏమన్నాడని బాబా అడిగారు. భావు అంతా వివరించి చెప్పాడు. అప్పుడు బాబా, బండరాయిలా ఉండడం నేర్చుకో. జనం దానిపై త్రొక్కుకుంటూ నడుస్తారు, అలాగే దాన్ని దైవగ్రహంగా కూడా మధ్య ఆరాధిస్తారు. కానీ ఆ రాయి ఏ విధంగానైనా ప్రభావితం అవుతుందా? తన భావాలను వ్యక్తం చేస్తుందా? ఎంత మాత్రమూ ప్రభావితం కాదు. రాయిని తనిన, పైన ఉమిన, లేక పూజలు చేసిన అది అలాగే ఉంటుంది. ఎటువంటి భావము ఉండదు. మీరంతా కూడా ఎరుకుతో ఆ రాయి మాదిరిగా ఉండాలి. మీరు రాయిలా ఉండగలిగితే జీవన గమ్యాన్ని సాధించుకుంటారు అని అన్నారు. అదే రోజు సాయంత్రం మార్చి 21న ఎరిచ్, పెండు, బైదుల్, భావు, శత్రుఘ్న కుమారులను వెంట పెట్టుకొని బాబా సతారా నుండి ఖుల్దాబాద్ బయలుదేరారు. అక్కడ బాబా సూచనల మేరకు అహ్మద్ నగర్ నుండి వచ్చిన జగన్ వాళ్ళను కలుసుకున్నారు. మెహరాబాద్ నుండి వచ్చిన సిద్ధు, మస్తు అలీషా కూడా వాళ్ళను కలుసుకున్నారు. ఖుల్దాబాద్ లో బాబా పగటిపూట మస్తు అలీషాతో పనిచేసేవారు. రాత్రిళ్ళు వేర్వేరు సమాధులలో, పవిత్ర ఆరాధనా స్థలాలలో ఏకాంతంగా గడిపేవారు. ఒకరోజు రాత్రి బాబా ఏరుస్తో పాటు కుతుబ్ జర్భక్ష్ సమాధి చెంతను, మరొక సంతు సమాధి చెంతను గడిపారు. మిగిలిన మండలి వాళ్ళు బయట కాపలాగా ఉండేవారు. ఒకసారి బాబా హవాలీ గానం వినాలని ఉందని చెప్పడంతో ఏరిచ్, పెండు ఔరంగాబాద్ వెళ్లి కొంత డబ్బిస్తామని ఒప్పించి ఒక ఖవాలీ గాయకుడిని తీసుకుని వచ్చారు. తబలా వాయించే వానితో సహా ఆ ఖవాలీ గాయకుడు సాయంకాలానికి ఖుల్దాబాద్ వచ్చాడు. కానీ అతన్ని చూడడంతోనే అంతా పగలబడి నవ్వారు. అతని ముఖం చూస్తే ఈ క్షణము మరుక్షణము నిద్రకు వాలిపోయేటట్టున్నాడు. గత 3 రాత్రుల నుండి ఔరంగాబాద్ లో ఖవాలీ పాడుతూ బాగా అలసిపోయి ఉన్నాడు. బాబా అతనికి తాగి రమ్మని బయటికి పంపించి, అతడు లేని సమయంలో నేను ఖవాలీ విందామని అనుకుంటే మీరేంటి ఇలాంటి వాడిని పట్టుకొచ్చారు అంటూ ఏరిచ్, పెండులను ఎద్దేవా చేశారు. తర్వాత బాబా ఆ గాయకునికి, అతని సహగాయకుడికి నిద్ర రాకుండా ఉండేందుకు మాత్రనివ్వగా అవి అద్భుతంగా పనిచేశాయి. గమనిస్తే భావు తన జీవితంలో ఇంతకు ముందు లేదా తర్వాత కూడా అలాంటి గానం వినలేదు. ఆ గాయకుడు తెల్లవారుజామున 4 గంటల వరకు గానం ఆలపిస్తూనే ఉన్నాడు. ఆ సమయానికి మండలి వారు బాగా అలసిపోయారు. కానీ బాబా మాత్రం తేజోవంతంగా ప్రకాశిస్తున్నారు. ఆయన నుండి ప్రేమ తరంగాలు నలుదిశలా ప్రసరిస్తూనే ఉన్నాయి. అక్కడ ఉన్నవారంతా ఆ సంగీతాన్ని వినడం ద్వారా ఉల్లాసం పొందారు. ఖుల్దాబాద్ లో వంట పని జగన్ చేసేవాడు, బైదిల్ టీ తయారు చేసేవాడు. ఇద్దరు అదే పనిగా చదువులాడుకుంటూ ఉండేవారు. వంట గదిలోనే కొట్టుకునేవారు. తగాదా బయటకు మాత్రం వచ్చేది కాదు. జగన్ చాలా బాగా వంట చేస్తాడు, బైదిల్ వంట అంతంత మాత్రమే. వంట గురించి జగన్ కు బైదిల్ సలహా ఇవ్వడానికి ప్రయత్నించడమే వారి గొడవ కారణం. అప్పుడు మొదలయ్యేది వారి మధ్య తగాదా. బాబా వ్యక్తిగత అవసరాలు భావు చూడాలి. బాబా బట్టల్ని భావు, శ్రీ కుమార్ ఉతికేవారు. బాబా కాలకృత్యాలు తీర్చుకోవడంలో ఏరిచ్, బాబా సహాయపడేవారు. ఆ తర్వాత ఏరిచ్ భావు సహాయపడేవారు. ఆ తర్వాత మిగిలిన మండలి వాళ్ళు టీ తీసుకుంటుండగా
బాబా వాడే టాయిలెట్ పాత్రను శుభ్రం చేయడం, గది అంతా ఊడ్చడం, బాబా బెడ్డింగు, పరుపు, దుప్పటిని ఎండలో వేయడం, బాబా కోసం మంచినీళ్ళు నింపి పెట్టడం చేసిన తరువాత బాబు వెళ్ళి టీ తాగేవాడు. అలా ప్రతిరోజు బాబు టీకి ఆలస్యంగా వస్తుండడంతో బైదులకి అతనిపై కోపం వచ్చేది. బాబా కొరకు బాబు ఈ చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాడని బైదులకు తెలిసి కూడా అతన్ని తిట్టేవాడు. ఒకరోజు మొరటగా ప్రవర్తించి బాబు పైన చేయి చేసుకున్నాడు కూడా. నీకోసం టీ తయారు చేసి కాచు కూర్చోవడానికి నేనేమైనా మీ బాబుగారి సేవకుని అనుకున్నావా అంటూ తిట్టాడు. బాబాతో గడిపోసిన జీవితం ఇలాగే ఉంటుంది. బాబా ఆదేశిస్తుంటారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని అనుసరించి నడవవలసిందే. అడుగడుగున అవరోధాలను ఎదుర్కోవలసిందే. ఇలా ఎంతవరకు అంటే ఆ వ్యక్తిలోని మనోధైర్యం ముక్కలు ముక్కలై పూర్తిగా చితికిలబడేంత వరకు ఆ ఆదేశాలు పాటించవలసిందే. బాబాతో కలిసి జీవిస్తున్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రతి క్షణం చస్తూ బ్రతుకుదనం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పేరా. చాలా మంచి ఇంపార్టెంట్ పేరాయే. అంటే బాబాతో జీవితం అంటే భగవంతుడితో జీవితం అనే అర్థం మనకి మనసులోకి వచ్చేయాల. భగవంతుడితో జీవితం ఇలాగే ఉంటుంది అంటూ ఏమంటున్నారు ఆయన, బాబా ఆదేశిస్తుంటారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని అనుసరించి నడవలసిందే. ఇప్పుడు ఈ సహజీవనం అనేది మనం ప్రారంభించిన తర్వాత అందరం కూడా బాబా యొక్క ఆ వచనాలు, మౌన వచనాలు వినడానికి ఎంతో శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనలో కొంతమంది యొక్క వ్యక్తిగత అవసరాలు కూడా ఒకవేళ అవి తీరకపోవచ్చు. మరి కొంతమంది ఎక్కడికి వెళ్ళాలనుకున్న పరిస్థితులు కూడా తప్పిపోవచ్చు. ఇలా ఎన్నో మనకు వస్తాయి. అయితే ఎంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అనుసరించి నడవలసిందే. అది నో ఆప్షన్. అలాగే మనం ఎన్నో అనుకోవాలా వ్యాఖ్యానం. ఉదాహరణకి సడన్ గా మాట్లాడుతుండగా ఎవరో సడన్ గా వచ్చాడు. వస్తే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చాడు. సీఎం చూడడానికి వచ్చాడు. వెంటనే ఏం చేయాలి, ఆయన నెమ్మదిగా చెప్పాలి. బాబా పని చేస్తున్నానండి అని చెప్ప 10 తర్వాత నన్ను కలండి లేదా కూర్చోండి అని చెప్పియాలి. అంటే ఇదేంటి, బాబాతో ఉన్నావు, నువ్వు భగవంతుడితో ఉన్నావు కాబట్టి ఆయన చెప్పవలసిందే. ఎంత గొప్పవాడు రాని. అంటే అడుగడుగున అవరోధాలను ఎదుర్కోవలసిందే. అవరోధాలు అన్నమాట వాడారు బాబా. అవరోధం అనేది నేచురల్ ఫెనోమెనా, అంటే సహజంగా అటువంటి పరిస్థితి వస్తుంది. కానీ బాబా మాత్రం కావాలనే కల్పిస్తాడు. మన సహనాన్ని, ఓర్మిని పరీక్షించడం కోసం చేస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అవ్వకూడదంటే చాలా దృఢ మనస్సుతో బాబా సేవ చేయడానికి మనం కంకణం కట్టుకోవాల్సి ఉంటుంది. అందుచేత అడుగున అవరోధాలు ఎదుర్కోవాల్సింది. ఇలా ఎంతవరకట ఆ వ్యక్తిలోని మనోధైర్యం ముక్కలై పూర్తిగా చతికిలబడేంత వరకు. మనోధైర్యం, ఈ మనోధైర్యం అనేది ఒక విధంగా రాజుల కాలంలో అంటే రాసరిక ఉన్నప్పుడు రాజులు యుద్ధాలు చేసేవారు. ఆ యుద్ధాలు చేయడానికి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే క్షత్రియుడు యుద్ధం చేయాలి, రాజ్యాలు జయించాలి, ఏకచక్రాధిపత్యంగా ప్రపంచాన్ని పరిపాలించాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాసరికం ఉన్నప్పుడు ఒక పటిష్టమైనటువంటి ఒక ప్రిన్సిపలే ఉండేది. అయితే ఏమైంది,
ఇంట్లో అంటే రాజ్యంలో ప్రజలంతా ఎంత చికాకు పడుతున్నా యుద్ధం కానీ ప్రకటిస్తే వెంటనే రాజు సర్వ సైన్యాలతో వెళ్ళిపోయాడంతే. లేదా అవతల రాజు మన మీదకి వస్తుంటే కూడాను ప్రజలందరినీ కూడా ఒక్కసారి అటెన్షన్ ఇచ్చి ప్రజలందరికీ అందరూ కూడా రెడీ అవ్వండి యుద్ధం చేయడానికి అనేవాడంతే. ఇది ఈ మనోధైర్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజుల కాలం నుంచి. అందుచేతే ఆ మనోధైర్యం అనేది రాచరికంలో ప్రారంభమై అది ఒక విధంగా చెప్పాలంటే మానవులందరికీ వ్యాప్తి చెందింది. అంటే మనోధైర్యం అంటే లోపలికి దగ్గర వెళ్ళి ఆలోచిస్తే మనకి మనస్సు ఉంది. అదేం చేస్తుంది? మన యొక్క సంస్కారాలను మన చేత ఖర్చు చేయించి దానికి తగిన ఫలితాన్ని అనుభవించేటట్టు చేస్తూ నూతన సంస్కారాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు. అది దాని పని, మెయిన్ వర్క్. కానీ ఈ పని కూడా దాని కర్తవ్యం కూడా మాని అవసరమైతే బాబా కోసం వస్తువులుండైనా లేదా ఎన్ని చీవాట్లు కాసైనా లేదా ఎంతమందికి చెడ్డైనా బాబాతోనే ఉండాలి. అది మనస్సుని పక్కన పెట్టి తన యొక్క బాబా మీద ఉండే ప్రేమ వ్యక్తం చేయడం కోసం లేని ధైర్యాన్ని ప్రేమికులు లేదా భక్తులు తెచ్చుకుంటాడు. ఆ అటువంటి ధైర్యం మనోధైర్యం అన్నమాట. ఆ మనోధైర్యం ముక్కలైపోయాడు పూర్తిగా. బాబా ముక్కలై పూర్తిగా చతికిలబడేంత వరకు అవరోధాలను ఎదుర్కోవాల్సిందే, మరొక ఆప్షన్ లేదు. ఆ ఆదేశాలు పాటించాల్సిందే. బాబా అందుకే మందరికి అప్పుడప్పుడు ఎవరెవరు నాతో ఉండగలరు వాళ్ళు ఉండండి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు. ఒకవేళ బాబా ఇప్పుడే ఉంటే మనం ఎవరు బాబాతో ఉండడం ఒక్కరు ఉండరు. నెపోలియన్ లాంటి వాడు బాబా. నెపోలియన్ ఇంకా వాడికంటే వాడేడు ఆఫ్టర్ మానవుడు. కానీ బాబా అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. కానీ శ్రీమన్నారాయణమూర్తి ఈశ్వరుడు మాట వినేవాడు, బ్రహ్మ మాట వినేవాడు. దీనికి అటువంటి పరిస్థితి లేదు. బ్రహ్మ చెప్పినామండు, ఈశ్వరుడు చెప్పినామండు, తాను చెప్పింది జరగవలసిందే. ఇది మనోధైర్యం కాదు. ఆయన ఏంటంటే దైవీ ధైర్యం. ఆ దైవీ పదం ఏదైతే ఉందో అందులో ఉంటుంది ఆ ధైర్యం. ఆ పదంలో ఉన్నవాడికి భగవంతుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము ప్రేమ యొక్క ఫలితంగా విధేయత ఫలితంగా వాడికి వస్తుంది. అందుచేత చతికిలబడే వరకు మనోధైర్యం ముక్కలై పూర్తిగా చతికిలబడేంత వరకు ఆదేశాలు పాటించవలసిందే అన్నది మ్యాండేట్. ఇంగ్లీష్లో మ్యాండేట్ అంటారు. తప్పదు. బాబాతో కలిసి జీవిస్తున్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. మండల వాడు లేదా ఇంకా అదర్స్ ప్రతి క్షణం అంటే దీని అర్థం బాబా అంటున్నారు ప్రతి క్షణం చచ్చిపోతూ బ్రతుకుతూ ఉండాలా అన్నారు. ఈ పేర ఒక విధంగా ఇది కానీ బాగా అవగాహనకు వస్తే ఎవరు బాబా అని అన్నారు. ఎందుకంటే అంత కటువుగా ఉంది కానీ ఇది ప్రేమే ఉంది. ఇది మీకు చెప్పాలి. ఇదంతా ప్రేమతో నిండింది. భగవంతుడు ఏకకాలంలో మానవుడి పాత్ర, ఏకకాలంలో భగవంతుడి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన మానవుడి పాత్ర అంటే మొత్తం సృష్టిలో ఉన్న మానవులందరూ ఉన్నది. భగవంతుడి పాత్ర అంటే ఏకైక పాత్ర. ఆయనే ఏకైకం. ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్. ఈ రెండు పాత్రలు ఆయనే పోషిస్తున్నప్పుడు తాను ఏ సడలింపు అయినా ఇవ్వచ్చు, ఏ మినహాయింపు అయినా ఇవ్వచ్చు, కానీ పడవు. అందువల్ల ఇది చాలా తీవ్రంగా తీసుకోండి అందరూ. మన ఇంట్లో ఎవరైనా ఒక చచ్చిపోతూ ఉన్నా బాబా పని ఆగడానికి వీల్లేదు. అంటే ఆయన చూసుకుంటాడు. కానీ ఆ నిబ్బరాన్ని మనం తెచ్చుకోవాలి, ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఆ పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ విశ్వాసంతో జీవించగలగాలి.
ముందుకెళ్ళి. బాబా ఆలీషా మస్తును సిద్ధు తిరిగి మెహరాబాద్ తీసుకెళ్లగా జగన్ అహ్మద్ నగర్ వెళ్ళిపోయాడు. బాబా మెహరాజాద్ లో ఉన్నప్పుడు కాక ప్రతిదీ పరిశుభ్రంగా ఉంచేవాడు. అలాగే బాబా అక్కడ లేనప్పుడు కూడా ప్రతి వస్తువును ప్రతి పరిసరాన్ని అతి పరిశుభ్రంగాను ఉంచుతాడు. అందువల్ల ముందుగా కబురు చేయకుండానే అప్పటికప్పుడు అనుకుని మెహరాజాద్ వెళ్ళడానికి బాబా ఆలోచించేవారు కాదు. బాబా సతారా తిరిగి వెళ్ళాక 100 మంది పేదవారిని మహాబలేశ్వర్లో సిద్ధంగా ఉంచమని కోహియార్ సతారా వాలాను ఆదేశించారు. సహస్రబుదే అనే అతని సాయంతో కోహియార్ పేదవారిని సిద్ధం చేశాడు. ఏప్రిల్ 7న ఏరిచ్, వెండు, బావు, బైజుల్, చిత్రన్ కుమార్ను వెంట పెట్టుకుని బాబా మహాబలేశ్వర్ వెళ్ళారు. ఎప్పటి మాదిరిగానే బాబా పేదవారి పాదాలను కడిగి మోకరిల్లి ఒక్కొక్కరికి 10 రూపాయలు ప్రసాదంగా ఇచ్చారు. బాబా ఆ తర్వాత పంచగని వెళ్ళారు. గతంలో బాబా ఉన్న టైగర్ వ్యాలీ గుహలో కొన్ని నెలలుగా లీడర్ ఏకాంతవాసంలో ఉంటున్నాడు. బాబా అతన్ని చూసి జూన్ నెల వరకు అక్కడే ఉండమన్నారు. అది ముగిసిన తర్వాత ఏమి చేయాలో లీడర్కి చెబుతానని బాబా అన్నారు. బాబా తిరిగి సతారా చేరుకున్నారు. టైగర్ వ్యాలీ గుహ ఉన్న ప్రదేశాన్ని జాగ్రత్తగా సంరక్షించాలన్న తన అభీష్టాన్ని బాబా ఆ తరువాత వ్యక్తం చేస్తూ ఒకవేళ సాధ్యమైతే ఆ స్థలాన్ని కొందామని అన్నారు. కానీ ఈ ఏర్పాటు జరగలేదు. మర్నాడు గుడ్ ఫ్రైడే. బాబా స్త్రీ పురుష మండలి సభ్యులు పాక్షికంగా ఉపవాసం పాటించారు. ప్రతి ఒక్కరూ అలా ఆ రోజు ఉపవాసం ముగించాక బాబా ఒకసారి మండలి ఉన్న బంగ్లాకు వచ్చారు. అక్కడ వాళ్ళు షెవోగా అనే కూరగాయతో చేసిన ధన్సాక్ అనే వంటకం తయారు చేస్తుండగా బాబా దాన్ని తయారు చేసే విధానాన్ని పర్యవేక్షించారు. కావలసిన బియ్యాన్ని, కూరగాయలను మండలి వాళ్ళు శుభ్రం చేసి పెట్టారు. బాబా స్వయంగా ఆ వంటకాన్ని వండారు. మండలి వాళ్ళు ఇంతవరకు చూసిన ధన్సాక్ కన్నా ఆ రోజు బాబా చేతి మీదుగా తయారైన ధన్సాక్ అత్యంత రుచికరంగా ఉంది. వాళ్ళు వంట పనిలో ఉండగా బాబా తన సొంత కారణాలపై బావు చేతుల్ని 20 సార్లు కడుక్కురమ్మని ఆదేశించారు. సతారా తిరిగి వచ్చిన తర్వాత బాబా తన అంతిమ ప్రకటనకు సంబంధించిన నిర్ణయాన్ని డిక్టేట్ చేసి దాని సర్క్యులర్ రూపంలో 1955 ఏప్రిల్ 10వ తేదీన అందరికీ పంపించారు. ఆ సర్క్యులర్ విశేషాలు. విశ్వం భగవంతుని నుండి వెలువడింది, అంతేకాని ఈ విశ్వం నుండి భగవంతుడు వెలువడలేదు. అలాగే సత్యం నుండి భ్రాంతి వెలువడింది, అంతేకాని భ్రాంతి నుండి సత్యం వెలువడలేదు. భగవంతుడు ఒక్కడే సత్యం. అసలు ఈ విశ్వమే ఒక భ్రాంతి. ఈ చదివిన మొత్తం చెప్తాను. అవతారునిగాను సద్గురువులుగాను భగవంతుడు ఈ భ్రాంతిలో జీవించిన జీవితం భ్రాంతిమయం కాదు. అదే సమయంలో భగవంతుడు ప్రాణకోటిగాను నిర్జీవ కోటిగాను యానిమేటెడ్ అండ్ అన్యానిమేటెడ్. ఈ సృష్టిలో జీవించే జీవితం సత్యమైనది గాను భ్రాంతిమయం గాను 2 విధాలుగా ఉంటుంది. భ్రాంతిమయ జీవితం, భ్రాంతిలోని భగవంతుని జీవితం ఒకటి కాదు, ఒకటి కాజాలము. భ్రాంతికి జీవం లేదు, అంటే చేతనత్వం లేదు. జీవం ఉండజాలదు. భ్రాంతియే. స్వతహాగా భ్రాంతి ఏమీ కానెట్టిది, అంటే నథింగ్. భ్రాంతిమయ జీవితం అంటే భ్రాంతిలోని జీవితం. సృష్టిలో ఆత్మ అనుభవించే జీవితమే అయినప్పటికీ అది భ్రాంతిమయ జీవితం. కానీ భ్రాంతిలోని భగవంతుని జీవితం భ్రాంతిమయం కాదు. కారణం భగవంతుడు భ్రాంతిమయ జీవితం జీవించినప్పటికీ భగవంతుడు తన యథార్థ స్థితి యొక్క ఎరుకను కలిగే ఉంటాడు. భగవంతుడు పరిపూర్ణమైన రీతిలో సర్వ స్వతంత్రుడు, అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. మరియు ఈ విశ్వం పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి ఉంది. అయినా సద్గురువులు భగవంతుణ్ణి అవతారునిగా
భూమిపైకి దిగి వచ్చినట్లు చేసినప్పుడు వాళ్ళు సత్యం, భ్రాంతి రెండింటినీ అంతర్గతంగా ఒకే దానిపై మరొకటి ఆధారపడినట్లు చేస్తారు. ఆ విధంగా భగవంతుని అనంత కరుణను, ఇన్ఫినిట్ మెర్సీ, అవసరలేని ప్రేమను, కాంపౌండెడ్ లవ్, భ్రాంతిలో ముగినున్న జీవులు శాశ్వతంగా పొందుతున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ చెప్పుకుందాం. 1955 ఏప్రిల్ 10వ తేదీని సత్కృతించారు అందరికీ బాబా. అంతిమ ప్రకటనకు సంబంధించిన నిర్ణయం అది. అందులో ఏమిటి ఆయన మనందరికీ కూడా సిద్ధపరిచారంటే, చాలా గమ్మత్తైన మాటలు, ఉన్నతమైన మాటలు, రహస్యమైన మాటలు. విశ్వం భగవంతుని నుండి వెలువడింది. అయితే సోహం, నేనెవరిని అనే ప్రశ్న ఉదయించిందో అక్కడి నుంచి అహం బ్రహ్మాస్మి అనే సమాధానం వచ్చే వరకు కూడా ఆ ప్రశ్నకుడు ఉన్నాడు. ఆ ప్రశ్న మధ్యలో ఎందరినో ఆ ప్రశ్న ఆయన కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్న. అది ఎందరినో ఒక విధంగా చెప్పాలంటే అనేక విధాలుగా అది అనుమానంలో పడేటట్టు చేసింది. కానీ గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఈ విశ్వం లేదు. అందువల్ల భగవంతుడు ఒక్కడే ఉన్నప్పుడు, విశ్వం లేనప్పుడు, మరి ఒకవేళ అది భగవంతుడు ఆ విశ్వం కనబడాలి, ఏదో దానికి ఉనికి రావాలంటే ఎవరి నుంచి ఆ ఉనికి రావాలి ఎవరి వల్ల కనబడాలి? భగవంతుడి వల్ల కదా. అందుచేత విశ్వం భగవంతుడి నుండి వెలువడింది, అంతేగాని ఈ విశ్వం నుండి భగవంతుడు వెలువడలేదు అని ప్రారంభించారు బాబా. అలాగే సత్యము భ్రాంతి రెండు, ఉన్నదంతా భ్రాంతే. అయితే ఆ భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యం నుంచి వచ్చింది. అందువల్ల సత్యమే భగవంతుడు కనుక ఆ అర్థంలో భ్రాంతి ఉంది, సత్యం వెలువడలేదు. భగవంతుడు ఒక్కడే సత్యం. అసలు ఈ విశ్వమే ఒక భ్రాంతి. విశ్వం అన్న మాటే భ్రాంతి, దానికి ఉనికి లేదు. దేర్ ఇస్ నో యూనివర్స్, దేర్ ఈస్ యూనివర్సెస్. అనంత కోటి విశ్వాలు ఉన్నాయి శూన్యంలో, మహాశూన్యంలో. అందులో భూమిగా పిలువబడే ఈ విశ్వం చాలా 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 చిన్నది. అయితే అంతిమ ప్రకటనకు సంబంధించిన నిర్ణయం ఇది. అంటే ఇది అంతిమ ప్రకటన అని ఎందుకు అన్నారంటే, మాయా, భ్రాంతి ఈ రెండిట్లో మానవుడు తనను తాను పోషించుకుంటూ ఉన్నాడు. అది లేడు కదా. ఎలా పోషించుకుంటున్నాడు అంటే, వాడు లేడు. వాడు ఒక విధంగా డ్రాప్ సోల్. ఆ డ్రాప్ సోల్స్ ఎలాగొచ్చాయి? అనంత సూర్యుల నుంచి వచ్చాయి, బిందు ఆత్మలు, అంటే మహాసముద్రం నుంచి. కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఉన్నదేమిటి? మహాశూన్యం, ఇన్ఫినిట్ నథింగ్. గాడ్ మనకు చాలా నేర్పింది, కానీ అది వినడానికే కొంతమంది ఇష్టపడరు. కానీ దానంత స్థాయినటువంటి సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. ఇన్ఫినిట్ నథింగ్నెస్ నుంచి ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ వచ్చింది. శూన్యం నుంచి సర్వము వచ్చింది. కాబట్టి ఈ సద్గురువులు కానీ
అవతారుడు గాని వాళ్ళు జీవనం గడిపితే ఈ అనంత శూన్యం నుంచి వచ్చే భ్రాంతి అనే విశ్వంలో లేదా మాయ అనే విశ్వంలో వాళ్ళ జీవితం గడిపితే భ్రాంతి భయం కానీ అరదు. మరి భగవంతుడు ఆ సమయంలో ప్రాణి కోటిగాను అంటే యానిమేటెడ్, నిర్జీవ కోటిగాను అన్యానిమేటెడ్ గా సృష్టిలో జీవించే జీవితం భగవంతుడు. అది కూడా సత్యమైనది గాను క్రాంతిభయంగాను రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం కీ పాయింట్కి వచ్చాం. ఏమీ లేని అనంత శూన్యంలో ఏమీ లేదు, అక్కడ అసలు ఏమీ లేదు. కానీ ఏమై అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయించింది. ఆ హూ ఏం ఐ, నేను ఎవరిని అంటే దానికి ఆన్సర్ ఏమని వచ్చింది? ఐఎమ్ గాడ్ అని వచ్చింది. అయితే ఈ మధ్యన ఏం జరిగింది? నేనెవరిని అన్న ప్రశ్న నుంచి నేను భగవంతుని అన్న సమాధానం వరకు మధ్యన ఏం జరిగింది? అదే గాడ్ స్పీచ్ యొక్క రహస్యం ఏంటంటే పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనం అని చెప్పి మూడు భాగాలు చెప్పారు బాబా. పరిణామం అంటే ఏంటి? ఏమీ లేనటువంటి స్థితిలో ఏదో ఉన్నది అన్న ఒక కదలిక వచ్చింది, అది పరిణామం. కొంచెం బాబా మీద పూర్తి శ్వాస పెట్టి వినండి. ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితిలో ఒక కదలిక వచ్చింది, మూమెంట్, స్మాల్ మూమెంట్, పార్టికల్ ఆఫ్ మూమెంట్, చిన్న మూమెంట్. అది ఏమిటది? ఏమీ లేదు అన్న స్థితిలో చూసింది. అప్పుడు ఏమైంది? ఇన్ఫినిట్ నథింగ్ నుంచి, అనంత శూన్యం నుంచి అనంత సర్వం మేనిఫెస్ట్ అయింది. అనంత శూన్యం నుంచి అనంత సర్వం ఏ విధంగా మేనిఫెస్ట్ అయింది? తనను తాను అనంత సర్వం వ్యక్తం చేసుకోవడం కోసం ప్రాణి కోటిగా, నిర్జీవ కోటిగా సృష్టిలో జీవించే జీవితం ఏం చేసింది? ఓవైపు స్థిర నాణ్యానికి ఒక పక్క బొరుసు బొమ్మ ఉన్నట్టు, ఒక పక్క సత్యమైన స్థితిగాను, మరో పక్క భ్రాంతిమయంగాను, రెండు విధాలుగా కూడా భగవంతుడు ఆ అనుభవాన్ని పొందాడు. భ్రాంతిమయ జీవితం, భ్రాంతిలోని భగవంతుడి జీవితం ఒకటి కాదు. అంటే మీకు ఒక ఉదాహరణ బాబా చెప్తాను. ఒకడు ఒక నాటిక వేశాడు. ఏమిటంటే అదృశ్య వేదికపై అదృశ్య నాటిక అని దానికి పేరు పెట్టాడు. అదృశ్య వేదికపై అదృశ్య నాటిక అని అన్నప్పుడు ఆ వేదిక కనబడక, ఆ నాటిక కనబడకపోతే అది వేదిక లేక రంగస్థలం అయింది, నాటిక అయింది. అంటే ఎంత గమ్మత్తైన మాటలు చూడండి. లేదు, ఇన్ఫినిట్ నథింగ్నెస్ నుంచి ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ కి ఉనికొచ్చిందా? కాదు. ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ ఉంది కనుకనే, ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ ఉంటే ఇన్ఫినిట్ నథింగ్ ఉండాలా. అప్పుడే ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ అనిపించుకుంటుంది. వెలుగు అనిపించుకోవాలంటే చీకటి ఉండాలా, లేకపోతే
వెలుగుని వెలుగులాగంటాం మనం. వెలుగుని వెలుగు అనడానికి చీకటి వేయాల. అలాగా ఇక్కడ మనకి సద్గురువులు గాను అవతారులు గాను ఈ సృష్టిలో జీవించే జీవితం ప్రాణికోటిగా నిర్జీవకోటిగా భ్రాంతిమయంగా 2 విధాలుగా ఉంటుంది. భ్రాంతిమయ జీవితం, భ్రాంతిలోని భగవంతుడి జీవితం ఒకటి కాదు. భ్రాంతి అంటేనే ఏమీ లేనిది. ఇక ఏమీ లేని దాంట్లో జీవితం ఏంటి? మీనింగ్లెస్. కానీ ఆ మాట అనడానికి మనకు అర్హత ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? భగవంతుడు ప్రాణికోటిగాను నిర్జీవకోటిగాను ఈ సృష్టిలో జీవించే జీవితం సత్యమైనది గాను భ్రాంతిమయంగాను 2 విధాలుగా ఉంటుంది అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు. కాబట్టి అన్నవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కనుక మనం అది లేదు అన్నానికి లేదు. జీవకోటి నిర్జీవకోటి. అందుకే పరిణామ క్రమం ఎక్కడ స్టార్ట్ అయింది? రాతి నుంచి స్టార్ట్ అయింది. అందువల్ల భ్రాంతిమయ జీవితం, భ్రాంతిలోని భగవంతుడి జీవితం ఒకటి కాదు. భ్రాంతిలోని భగవంతుడి జీవితం సత్యం. కానీ భ్రాంతిమయ జీవితం నిర్జీవ కోటికి సంబంధించింది, అంటే బిందు ఆత్మలకు సంబంధించింది. కొంచెం లోతుగా కొంచెం చెప్పిస్తున్నారు సబ్జెక్ట్ బాబా. అసలు యాక్చువల్గా ఇది మన అంటే ఇలాంటి సబ్జెక్టులు అంటే మన యొక్క మంత్రి ఇష్టావసరం చెప్పుకుంటే బాగుంటుంది, కానీ అందరికీ ఎక్కదు. అందుకని మీకు మాత్రమే కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి మీరు చెప్పచ్చు. అందుకే బాబా నాకు పర్మిషన్ ఇస్తున్నారేమో ఈ పరిమితికి. సరే, భ్రాంతికి జీవం లేదు. భ్రాంతికి జీవం లేదు అంటే చేతనత్వము, అంటే కదలిక. భ్రాంతి కూడదు, జీవం ఉండరాదు. భ్రాంతియే. కాబట్టి స్వతహాగా భ్రాంతి నథింగ్, ఏమీ కాదది. భ్రాంతిమయ జీవితం అంటే భ్రాంతిలోని జీవితం, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉనికి కలిగి ఉన్న భ్రాంతిలో జీవితం. ఎవరి జీవితం అంటే సృష్టిలో ఆత్మ అనుభవించే జీవితం. ఏ ఆత్మ? విశ్వాత్మ యొక్క కల్పన చేత బిందు ఆత్మల జీవితం. అంటే భ్రాంతిలోని జీవితం. అదే ఆత్మ అనుభవించే జీవితం. ఉన్నది ఒకటే కదా ఆత్మ, ఒకే ఒక్క ఆత్మ ఉంది. అదే సర్వాత్మ, విశ్వాత్మ, మాదాత్మ. కానీ మరి మిగతా అనేటి ఆత్మలే, కానీ బిందు ఆత్మలు అంటే ఉనికి లేనివి అని అర్థం. సముద్రానికి ఉనికి ఉంటుంది, అది మహదాత్మ, చేతనత్వం ఉన్న ఆత్మ. కానీ ఈ కెరటాల్లో ఉన్నవి ఈ బిందువులు, అది సముద్రం కాలేవు. అలా అనమాట. కాబట్టి సృష్టిలో ఆత్మ అనుభవించే జీవితమే అయినప్పటికీ అది భ్రాంతిమయ జీవితం. కానీ భ్రాంతిలోని భగవంతుడి జీవితం మాత్రం భ్రాంతిమయం కాదు. అంటే 1925 ఫిబ్రవరి 20వ తారీఖున బాబా అంటే శ్రీమన్నారాయణమూర్తి ఈ భ్రాంతిలోకి మెహర్బాన్ షరియాజీ ఇరానీ అనే నామకరణంతో కనబడ్డాడు, దర్శనం ఇచ్చాడు. ఎవరికి? సద్గురువులకి. మిగతావన్నీ బిందు ఆత్మలే. ఇంచేతనే భ్రాంతిమయం కాదు. భ్రాంతిలో భగవంతుడి జీవితం. భగవంతుడు భ్రాంతిమయ జీవితం జీవించినప్పటికీ భగవంతుడితో యథార్థ చర్చ ఎరుకను కలిగి ఉంటాడు. తాగుబోతు
చక్కటి ఉదాహరణ మీకు. వాడు మనిషి, చైతన్యం ఉన్నవాడు తాగుడు. కానీ ఆ తాగుడు సేవించిన తర్వాత వాడికి తన మీద ధ్యాస ఉండదు, తన ద్వారా జరుగుతున్న దాని మీద ధ్యాస ఉండదు. అయితే వాడు మనిషి కాదేంటి? మనిషే కదా, మనిషే రెండు పాత్రలు పోషిస్తున్నాడు. కేవలం కొంచెం ఆ మందు పడినప్పుడు, అంటే అనంత సర్వం, అనంత శూన్యంలో తాను సర్వం అని తెలిసి కూడా శూన్యంలో శూన్యంగా అది నటిస్తూ ఉన్నది. అందుచేత భగవంతుడు భ్రాంతిమయ జీవితం జీవించినప్పటికీ భగవంతుడు తన యథార్థ స్థితిలో కలిగి ఉంటాడు. శ్రీరామచంద్రుడు మానవుడిగానే జీవించాడు, కానీ శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణుడు మానవుడిగానే జీవించాడు రాత్రిలో, కానీ ఆయన శ్రీమన్నారాయణమూర్తి. అవతార్ మెహర్ బాబా ఆయన శ్రీమన్నారాయణమూర్తి, భ్రాంతిలోనే జీవించాడు, కానీ ఆయన భ్రాంతిపై జీవితం గడపలేదు, అవతార జీవితం గడిపాడు. అందుచేత భగవంతుడు పరిపూర్ణమైన రీతిలో పూర్ణమిదం పూర్ణముదచ్యతే, పరిపూర్ణమైన రీతిలో ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఉన్నది పూర్ణం. అందులో అది ఎంత ఇండిపెండెంట్ అంటే అంత ఇండిపెండెంట్. కానీ ఆ ఏకైకం నుంచి ఏ విషయం అయితే ఉన్నట్టుగా అనిపించిందో కనిపించిందో అది యథార్థానికి లేదు, కానీ అది ఉన్నట్టుగా మనకి బాబా భ్రాంతిలో ఎంత బాగా చెప్పాడైనా ప్రాణికోటిగాను నిర్జీవకోటిగాను, ప్రాణికోటిగాను నిర్జీవకోటిగాను అన్న మాటలో ఒకే ఒక్కటి వచ్చింది సత్యం. అదే ప్రాణికోటిగా నిర్జీవకోటిగా అది బయటికి వ్యక్తపడింది. కాబట్టి ఈ నిర్జీవకోటిగా ఉన్నదంతా కూడా ఒక విధంగా మాయే, భ్రాంతి. కానీ ఇది భగవంతుని ఆ భ్రాంతిలోకి ఆయన ఏమన్నాడు? భగవంతుడు ప్రాణికోటిగా నిర్జీవకోటిగా అన్నాడు ముందే. కాబట్టి అది ప్రాణికోటి అయినా నిర్జీవకోటి ఆయనే, సత్యమైన భ్రాంతి ఆయనే. కాబట్టి ఈ విషయం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నది. భగవంతుడు దేని మీద ఆధారపడలేడు, భగవంతుడు తన యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడినాడు. కానీ సద్గురువులు భగవంతుడిని అవతారునిగా భూమిపైకి దిగి వచ్చినట్లు చేసినప్పుడు వాడు రమ్మంటాను, వీళ్ళ పిలుపు వినగానే నిరాకారంలో ఉన్నటువంటి సర్వసర్వత్వాన్ని ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి పరిమిత దేహంతో అవతరిస్తాడు. అంతా శూన్యంలో ఆయన అవతరిస్తాడు. అందువల్ల సద్గురువులే ఆ విధంగా రమ్మని భగవంతుడిని ఆహ్వానిస్తారు. వాళ్ళ ఆహ్వానం సత్యం. ఆ భగవంతుడు వాళ్ళ ఆహ్వానానికి స్పందించడం సత్యం, ఆయన రావడం సత్యం. కానీ ఆయన ప్రాణికోటితో సమానుడు కాడు, ఆయనే ఓన్లీ వన్ ద ఎగ్జిస్ట్. కాబట్టి సత్యం భ్రాంతి రెండింటిని అంతర్గతంగా ఒకదానిపై ఒకటి ఆధారపడే విధంగా ఈ సద్గురువులు చేస్తారు. అందుకే మనం చరిత్రలోకి వెళ్తే శ్రీరామచంద్రుడు అందరి సహాయం తీసుకున్నాడు. ఆయనకి ఎదుక సహాయాలు తన యొక్క విశ్వమానవ కార్యక్రమం కోసం శబరితో ప్రారంభించి భీష్ముడి వరకు చాలా సహాయం తీసుకున్నాడు. వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు నిర్జీవకోటే. కానీ భగవంతుడు అంటే అనంత శక్తి అండి.
అనంత శక్తికి అది అనంత సూర్యుని నుంచి ఉద్భవించగలగా? ఒకవేళ ఉద్భవిస్తే అది అనంత శూన్యంలో ఉద్భవించాలంటే ఉంది లేనట్టుగా అది ఉద్భవించాల. అందుకని సత్యాన్ని భ్రాంతిని రెండు ఒకదాని పేట ఒకటి ఆధారపడి సృష్టిలో విశ్వకార్యం జరపడానికి కావలసి ఉంది కనుక సద్గురువులు అటువంటి ప్రయత్నం అంటే వాళ్ళ యొక్క ఒక ఆలోచన, ఒక భావన వల్ల అలా చేస్తారు ఆధారపడేటట్టుగా. ఈ విధంగా భగవంతుడు అనంత కరుణ, ఇన్ఫినిట్ మెర్సీ, అవధులు లేని ప్రేమ, అన్బౌండెడ్ లవ్, భ్రాంతిలో మునిగి ఉన్న జీవులు శాశ్వతంగా పొందుతున్నారు. వీళ్ళు లేకపోయినా సద్గురుల యొక్క ప్రమేయం వల్ల భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుడు, సర్వము అయిన భగవంతుడు, సమస్తము తనలోనే ఉన్న భగవంతుడు తనలో ఉన్నటువంటి ఏదైతే ఇనానిమేట్ థింగ్స్ ఉన్నాయో అవి కూడా ఆయన కరుణకి ప్రేమకి నోచుకునే విధంగా తాను రెండు పాత్రలు పోషిస్తూ సృష్టి, ఆ సృష్టిలో ఆయన యొక్క ఉనికి, ఆయనతో ఉనికితో పాటు ఉనికి లేని వాటికి కూడా ఉనికి ఉన్నట్టుగా నిరూపిస్తూ ఆయన తన అనంత కోటి ఆటలు ఆడుతూ ఉంటాడు. ఇది ఇంతవరకు మనం ఈ 5137-38 పేజీల్లో మనం చాలా ఉన్నతమైన విషయం తెలుసుకున్నాం. ఈ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇది ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలంటే ఈ పేజీ 51-37, 51-38లో ఈ ఉన్నదాన్ని మనం కావలిస్తే సతారా నుండి తిరిగి వచ్చిన తర్వాత బాబా అంతిమ మహాప్రయత్నానికి సంబంధించిన నిర్ణయాన్ని డిక్లేర్ చేసి దాని సక్సెస్ రూపంలో 55 ఏప్రిల్ 10వ తేదీన అందరికీ పంపించారు. దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు కూడా, అంటే ఎంత పూర్తిగా లాస్ట్ వరకు అంటే 51-37, 51-38, 51-39 ఈ 3 పేజీలు ఉంటుంది. జిరాక్స్ చేయించి రేపు మన సహవాసులు, మంత్లీ సహవాసులు ఎంత ఒక అరకావులు వచ్చేట్టుగా తీసి అందరి చేతికి ఇస్తే అది మనం మళ్ళీ మనం చెప్పుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. బాబా సహాయం చేస్తాడు. ఇప్పుడు దాని ముందుకెళ్ళి భగవంతుడికి విషయానికి సమయం అయిపోయింది. అయితే సమయం అయిపోయింది. అయితే మన మంత్రి సభస్ లో ఇందులో ముగ్గురు మాత్రమే పాల్గొంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సహజీవనంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మాత్రమే మన దీంట్లో పాల్గొంటారు. మంత్రి సభస్ లో ఇప్పుడు ఇందులో సహజీవనంలో పాల్గొంటున్న ముగ్గురు మాత్రమే మంత్రి సభస్ లో పాల్గొంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి. మళ్ళీ జిరాక్స్ చేయాల్సిన స్థితి ఉందంటారా? అంటే కొంతమంది దగ్గర బుక్స్ జీవితం ఉన్నట్టుగా సృష్టించాడు. ఆ జీవితానికో ఈ నిర్జీవ కూటంతో కూడా కరెక్ట్ గా కూడా సృష్టించాడు ఆయన. అవును. అందువల్ల ఏమిటి, ఇది తెలియాలా? ఇది ఏంటంటే ఎక్కడిదక్కడే తగ్గొట్టేస్తున్నారు. గాడ్ స్పీక్స్ బాబా ఇవ్వడంలో రహస్యం ఏమిటంటే మనకి పూర్తిగా బాబా మాత్రమే ఉన్నాడు, మనం లేము అన్నటువంటి ఒక ఎరుక రావాలి. మనం లేము అంటే మనకు ఎందుకు ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, లేనిపోయి పరిస్థితులు వస్తాయి. మనం ఉన్నాము, నేను అన్నటువంటిది ఇలాగా విపరీతంగా అది చలామణి అవుతుంది. ఆ నేను పోవాలి. ఆ నేను పోవాలంటే ఈ సబ్జెక్ట్ పాపం ఆయన ఎంతో ఒక విధంగా తన స్థాయిని కిందకి దిగొచ్చి చెప్పాడు ఆయన. ఆయన స్థాయిలో చెప్తే మనకు అర్థం కాదు. అందుకే అనంత విజ్ఞాన అంత ప్రజ్ఞ ఉన్నాయి కదా. అవునవును.
అవందరికీ అర్థం కావు. అర్థమైందా? అవి ఇది అంటే మనకి బాటమ్ ఆఫ్ ది హార్ట్. బాటమ్ ఆఫ్ ది హార్ట్ అంటే మనకి హృదయం ఉన్నది అంటే మనిషి ఉన్నాడు కదా ఉన్నాడు. భ్రాంతి ప్రపంచంలో భ్రాంతిలోని మనిషి ఉన్నాడు. అది భ్రాంతే అన్నది భ్రాంతే అయినప్పటికీ కూడా ఆయనే ఆ భ్రాంతి జీవనానికి జీవిస్తున్నాడు అన్నది సత్యం కదా. అవును. కన్ఫెస్ ఆఫ్ గాడ్ లో ఉంది కదా 6వది, మానవుడిగా భగవంతుడి ప్రయాణం అని. అదే మనకి. కాబట్టి అది మనం కాదన్నాం కదా. అవును. కాబట్టి దాన్ని పుష్టివంతం చేయడం కోసం ఈ సబ్జెక్ట్ ఇచ్చాడు ఆయన. ఈ సబ్జెక్ట్ మనం కానీ అవగాహన చేసుకుంటే మనకి దేని మీద కోరుకోవడం. మనం లేకపోతే మనకు ఎందుకు కోరుకుంటుంది? అయితే ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో వాక్యేకారులు ఉన్నప్పటి నుంచి కూడా భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క ఆ ఉత్కృష్టమైనటువంటి ఆయన పనుల్ని ఇవన్నీ మానవులకు తెలియాలని చెప్పి వీళ్ళు వాళ్ళ కీర్తనల్లో వాళ్ళ మాటల్లో ఇవన్నీ కూడా భగవంతుడు ప్రజలు అని చెప్పి విడగొట్టి మాట్లాడాడు. కాబట్టి అదే విధంగా చెప్తేనే అర్థమవుతుంది. అవును. లేదు లేనిది అని లేనిదనే చెప్పాలా, ఉన్నదే చెప్పాలా. కానీ ఇక్కడ లేని దాన్ని ఉన్నదంతో ముడిపెట్టి చెప్పాలి. అర్థమైందా? అవును. ఆయన నిజంగా ఎంత శ్రమ పడ్డాడు చూడడం కోసం ఆయన. అని చెప్ప మనం నాన్న ఇప్పుడు సెంటర్లో జరుగుతుంది కదా కార్యక్రమం ఉందా? సరే, అయితే ఇది వాళ్ళు ఉన్నాక అక్కడ నువ్వు మరి ఏదో ఏర్పాటు చేయాలి కదా. పిచ్చోళ్ళు ఉంటారు కాబట్టి పిచ్చోళ్ళకి అదే పనిగా ఆయనతో ఉండి ఆయన మాటల్ని అవగాహన చేసుకోవడానికి, ఆ మాటల్లో లోతుల్ని అవగాహన చేసుకోవడానికి అనుక్షణం కూడా అలాగే అపేక్షిస్తూ ఉండే పరిస్థితి ఆయనే ఇస్తాడు. నాలుగు వాళ్ళు పిచ్చివాడు కదా చలవాణి కాపాడతారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇదే మాట్లాడితే బాబా గురించి చెప్తున్నట్టు మా బాబాయ్ ఉన్నాడంటాడు. జై బాబా.